మమ్మీకి మే 10కి ఇక్కడొచ్చి గుడ్ ఫ్రైడేకి వచ్చి వెళ్ళాము అమ్మా. అప్పుడు ఏమైందంటే చాలా సుస్తుగా ఉండింది, ఎండలకు వచ్చేమైందనేసి హాస్పిటల్ చూపించాము. అయితే ఒకరోజు బీపీ చెక్ చేపియండి అన్నారు, బీపీ షుగర్ చెక్ చేపియండి అన్నారు. అమ్మా. చేపిస్తే షుగర్ వచ్చి 595 ఉంది, 592 ఉంది. అమ్మా. వాళ్ళు భయపడేసి చిన్న హాస్పిటల్లో మేము చూపిస్తే, మేము ఇక్కడ చూడమమ్మా మీరు పెద్ద హాస్పిటల్ తీసుకుపోండి, ఇంత 592 అంటే కోమా స్టేజ్ అన్నారు. నేనైతే బెంగళూరులో ఉన్నాను, ఫోన్ చేస్తారు ఇలా ఉందమ్మా అనేసి. వాళ్ళ దగ్గర అయితే ₹1 కూడా లేదు, మీరు వెళ్ళండి నేను హాస్పిటల్ డబ్బులు పంపిస్తాననేసి సడన్గా వేరే ద్వారా అడ్జస్ట్ చేసి పంపించా. డాడీ కూడా చాలా భయపడిపోయి అంబులెన్స్లో తీసుకువెళ్ళారు పెద్ద హాస్పిటల్కి. అక్కడికి వెళితే రిపోర్ట్ చూసి, అమ్మ నేను ఎన్నో సంవత్సరాలు ఇంకా నేను డాక్టరు, ఇక్కడైతే ఇంత 592 షుగర్ ఉండి ఇంత నార్మల్గా మనిషిని మేము చూడలేదు, కోమాలో ఉండాల్సిన వాళ్ళు, చనిపోవలసిన వాళ్ళు, అయితే మీరు ఏ దేవుడు నమ్ముకున్నారు, మీ దేవుడు నమ్మదగిన దేవుడు అన్నారు. అవును నా దేవుడు నమ్మదగిన దేవుడే అని చెప్పారు. అయితే మళ్ళీ 2 డేస్కి 325 వచ్చింది. లాస్ట్ వీక్ సండే రిపోర్ట్ చేపిస్తే ప్రతిరోజు లైవ్లో ఎక్కిపిస్తాము. మమ్మీకి ఎప్పుడు షుగర్ నార్మల్ రిపోర్ట్ రావాలి, ట్యాబ్లెట్లు యూజ్ చేయకూడదు, ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటుంది అనేసి నేనైతే ప్రతిరోజు లైవ్లో ఎక్కిపిస్తా, మమ్మీ వాళ్ళు కూడా ఎక్కిపిస్తారు. అయితే దేవుడు చేసిన ఈ సాక్ష్యం ఏమంటే, పూర్తిగా ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయకుండా మా అమ్మని దేవుడు కాపాడాడు. లైఫ్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఊర్లో, వాళ్ళ రిలేషన్ మొత్తం, తమ్ముళ్ళు వాళ్ళందరూ, అక్క మేము ఎన్నో సంవత్సరాలు ఇంకా షుగర్ ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నాము, నువ్వేంటక్క ఇలా చెప్తున్నావు, నువ్వు రిపోర్ట్ చూపిస్తే కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే వాళ్ళు ఏందక్క నీది ఇంత సాక్ష్యం ఇట్లా అంటే అద్భుతం చేశాడక్క అంటే, అప్పుడు నా దేవుడు చేసిన సాక్ష్యం ఇది, నా దేవుడే సాధ్యం తప్ప ఎవరికి ఏ డాక్టర్కి కాదు అన్నారు. చూడండి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. 592 అంటే చూడండి, రిపోర్ట్స్ మనకు క్లియర్గా కనబడుతున్నాయి. అసలు కోమా స్టేజ్ అంట, కానీ కోమాలోనికి వెళ్ళకుండా నిజంగా వాళ్ళ బంధువులందరూ ఆశ్చర్యపోయేలాగా, వాళ్ళ చుట్టాలందరూ ఎంతగానో దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. అంత రిపోర్ట్ 114 వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక.